హాయ్ అండి. అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్‌కి స్వాగతం అండి. ఇదొచ్చి ఓల్డ్ షిరిడి అండి. షిరిడిలో సాయిబాబా గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది. బాబాగారు ఉన్నప్పుడు ఎలా అయితే మనుషులు అప్పుడు ఉండేవారో అలా బొమ్మలు తయారు చేసి ఉంచారండి ఇక్కడ. దీన్నే ఓల్డ్ షిరిడి అంటారు. చూడొచ్చా మనుషుల్లాగే ఉంటాయండి ఈ బొమ్మలు. చూడండి అప్పుడు అలాగా పనులు చేసుకునేవారు. అలాగా సేమ్ ఉంచారు ఇక్కడ. చూడండి కట్టెలు కట్టుకుంటున్నాడు. ఇక్కడ బాబా గారు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఎలా అయితే ఉండేవో ఇల్లు అవి చిన్న చిన్న ఇల్లు అలా సేమ్ తయారు చేసి ఉంచారండి ఇక్కడ. అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉడియాలు ఎండబెడుతుంది. వీళ్ళు అప్పడాలు అయితే తయారు చేసి ఇస్తుంటే అమ్మాయి అరుగు మీద ఎండబెడుతుంది. ఇక్కడ కుమ్మరి కుండలు చేస్తున్నారు ఇక్కడ. చిన్న చిన్న ఇల్లు అవి బాగున్నాయని చూడటానికి సేమ్ మనుషుల్లాగే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక అతను పల్లీలు అమ్ముకుని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ బాబా గారు గోధుమ పిండి ఇసురుతున్నారని ఒక అబ్బాయి సాయం చేస్తున్నాడు. ఇప్పుడు చెరుగుతుంది. ఒక ఆవిడ పేడిచ్చి వాళ్ళకి ముగ్గు పెడుతుందండి. ఇక్కడ బాబా గారిని ఊరేగిస్తున్నారండి డప్పు మేళాలతో. ఇది చాలా బాగుందండి చూడటానికి. ఇక్కడ చాలా అందంగా పెట్టారు. అప్పుడు చిన్న చిన్న గుడి ఇలా ఉండేవంటండి అప్పుడు. ఇవన్నీ చెట్లు చల్లగాలి అది బాగుందండి చూడటానికి. ఇక్కడ బాబా గారు భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన మిషన్ కుడుతున్నారు. ఇక్కడ ఒక ఆయన మట్టి పని ఇది చేస్తున్నారు తట్టలతోటి. ఇక్కడ ఒక ఆయన సౌరం చేయించుకున్నాడు. మంగళాయనతో అద్దంలో చూసుకుంటా సౌరం చేయించుకున్నట్టుగా పెట్టారండి ఇక్కడ. ఇక్కడ బాబా గారు అందరికీ భోజనం అవి వండి స్వయంగా వడ్డించేవారట. అలా బయట అందరినీ కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తున్నట్టుగా పెట్టారండి. ఇక్కడ ఒక ఆయన పెద్ద మనిషి తీర్పు చెప్తున్నారండి. మూడు బెల్లాలు గొడవలు ఆడుకుంటుంటే వాళ్ళకి తీర్పు చెప్తున్నట్టుగా పెట్టారు. బాగుందండి ఇక్కడ వాతావరణం అది చల్లగా చెట్లు అవి బాగున్నాయి. ఇక్కడ ఒక ఆయన చెప్పులు కుడుతున్నారు. ఇక్కడ బాబా గారు వైద్యం చేసేవారంటండి దెబ్బలు తగిలిన వారికి, అలాగే జ్వరాలు అవి వచ్చిన వాళ్ళకి తనే స్వయంగా వైద్యం చేసేవారట. అలా పెట్టారండి ఇక్కడ. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా రంగుల రాట్నాలు ఉయ్యాల్లో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ చిన్న బడి ఉందండి. పిల్లలు చదువుకుంటున్నారు చక్కగా.
మేస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆయన హరికథ చెప్తున్నారండి. బాబా గారితో పాటు అందరూ కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఇక్కడ గుర్రం బండి అండి. గుర్రం గుర్రం లాగా ఉంది. ఈ గుర్రం బండిలో ఒక ఆవిడ కూర్చుంది. కూర్చుని ఉంది ఒక ఆవిడ. ఆవిడకి టాటా చెప్తుంది. ఇక్కడ ఒక ఆయన మోటలు వేస్తున్నాండి. సామాన్కి అప్పుడు అలా మోటలు వేసుకునేవారు. ఇక్కడ బంగారం నగలు చేసి షాప్ అండి ఇది. ఇక్కడ ఒక ఆవిడ గాజులు వేయించుకుంటుంది. అప్పుడు అలా వేయించుకునేవారండి గాజులు. ఇంటికి వచ్చి చక్కగా కూర్చుని అలా చేసేవారు. చూడండి, ఒక అబ్బాయిని ఒళ్ళో పెట్టుకుని గాజులు వేయించుకుంటుంది ఆవిడ. ఆ అబ్బాయి షెడ్డి కూడా జారిపోతుంది. ఇక్కడ చిన్న బజార్లా పెట్టారండి. మామిడి పళ్ళు, కాయగూరలు అవి అన్నీ అమ్ముతుంది ఈవిడ తెక్కడెట్టుకుని. ఒక ఆవిడ ఇక్కడ పువ్వులు, పసుపు, కుంకుమ అవి అమ్ముతుంది. ఆ పక్కతనేమో వచ్చి కొనుక్కోమని కాకేస్తున్నట్టుగా పెట్టారు. ఇక్కడ చిన్నది బాబా గుడి కూడా ఉందండి. ఇక్కడ షిరిడి బాబా గుడికి వచ్చిన అందరూ తప్పకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇక్కడ బాబా గారికి జ్వరం మీద వస్తే అందరూ కంగారు పడుతున్నారు. ఇక్కడ పొరుపులు కుట్టాయనండి. దూది ఒలుకుతున్నారు ఏదంటారో ఒలుకుతి బొంతలో పొరుపులు కుట్టే అతనండి ఇతను. ఇక్కడ పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చొని కబుర్లు అవి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇడ్లు ఒరిజినల్ ఇడ్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఇడ్లు దున్నుతున్నాయి. ఇక్కడ పిల్లలు దాగుడు మూత ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎద్దు గోడకు తిప్పుతుంది. ఈ అమ్మాయి దాకుంది. అప్పుడు పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లల బండి కవడి మీద ఆడుకుంటున్నారండి. అలాగ ఆడుకునేవారు అప్పుడు చిన్నప్పుడు పిల్లలు. ఈ అబ్బాయి వెనక్కి తిరిగి దూకున్నాడు. ఇక్కడ ఒక ఆవిడ దూడ తోడిప్పుకుని ఆవు పాలు తాగేస్తుంది. ఈ ఆవు దూడ బాగుందండి. ఇక్కడ కంగారు పడిపోతుంది పాలు తాగుతుందని.
ఎద్దులు దున్నుతుంటే కొంగలు వచ్చి వాలినట్టుగా పెట్టారండి. నేను బావి నుంచి నీళ్ళు తోడుతుంది. ఇవి నీళ్ళు తీసుకుని వెళ్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడంతా వ్యవసాయం చేసి పెట్టారు.